దేవుడు దయ నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష. అంతర్గత వేదికలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. ఇక సిద్దిపేటలో సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా. ఒక మహావృక్షాన్ని నేల కొరిగించాలంటే దాన్ని క్రమంగా కృషించిపోయేలాగా చేస్తారు. దానికోసం దానికి మూలంగా ఉన్నటువంటి ప్రధాన వేర్లన్నింటినీ ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా చెట్టు చనిపోతుంది. అంటే దానికి కావాల్సినటువంటి లవణాలు కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ అందకుండా ఆ చెట్టు చనిపోతుంది. సో ఇప్పుడు ఇట్లాంటిది ఒక సంఘటన మన రాజకీయాల్లో జరుగుతూ ఉన్నది, తెలంగాణ రాజకీయాల్లో జరుగుతూ ఉన్నది. అదేందో ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఆ మహావృక్షము ఆ నరుకుతున్న వాళ్ళు ఎవరో కాదు. దానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ కేసీఆర్ కవిత మధ్యలో జరుగుతున్నటువంటి వారు. చాలా రోజులుగా కవిత ఒక తిరుగుబాటు జెండా ఎగిరేసి తిరుగుబాటు చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మీద. ప్రధానంగా ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఒక 3-4 నాయకులను టార్గెట్ చేశారు ముందు నుంచి కూడా. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు వాళ్ళంతా కూడా, అట్లాగే కేసీఆర్కు రైట్ హ్యాండ్గా ఉన్న నాయకులు ముందు నుంచి కూడా, డే 1 నుంచి కేసీఆర్కు రైట్ హ్యాండ్ లాగా కేసీఆర్ వెన్నంటూ ఉన్నటువంటి నాయకులు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్షలు చేసినప్పుడు కావచ్చు, దానికి ముందు కావచ్చు, అప్పటి నుంచి కూడా కేసీఆర్తో చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను కవిత టార్గెట్ చేశారు. వాళ్ళు సంతోష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, ఇట్లా ఇంకా కొందరు నాయకులను ఆమె చాలా ఎక్కువగా టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు. అందరు ఏమనుకున్నారు ఇదంతా చూసి, ఆమె కేవలం ఈ నాయకుల మీద కోపం ఉన్నట్టుంది, ఈమె వాళ్ళను కేసీఆర్ని గెలవకుండా వీళ్ళు అడ్డుకున్నారేమో, అందుకే ఈమె వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉందని ఒక చర్చ జరిగింది. కానీ నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పిన, ఆమె టార్గెట్ వీళ్ళు కాదు, వీళ్ళని కొడుతున్నారు అంటే ఖచ్చితంగా టార్గెట్, మెయిన్ టార్గెట్ అక్కడ ఉన్నది. ఇక్కడ కొడుతున్నారు అంటే అక్కడే తగులుతుంది దెబ్బ. ఇక్కడ కొడితే దెబ్బ తగిలేదు వీళ్ళకి కాదు, కేసీఆర్కి అనే విషయం కవితకు 100% తెలుసు. కేసీఆర్కు వీళ్ళు ఎంత నమ్మిన బంటులుగా ఉంటారో అందరికీ తెలుసు. సంతోష్ రావు ఎప్పుడు కేసీఆర్ వెంబడే ఉంటాడు, హరీష్ రావు కేసీఆర్ మాట జవదాటాడు, జగదీష్ రెడ్డి అన్న అని పిలిచేంత వాళ్ళకు సాన్నిహిత్యం ఉంది ముందు నుంచి కూడా, ఉద్యమ సమయం నుంచి కూడా. సేమ్ ప్రశాంత్ రెడ్డి కూడా అంతే. ఇట్లా వీళ్ళంతా కూడా అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. కవిత స్టార్టింగ్ నుంచి ఆరోపణలు చేయడం, జగదీష్ రెడ్డి, సంతోష్ రావు, అట్లాగే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఇట్లా ఇంకా కొందరు నాయకులు, ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులు. సో మరి చర్చ అంతా ఏం జరిగిందంటే, పార్టీలో అవినీతి జరిగింది గతంలో, ప్రభుత్వంలో అవినీతి జరిగింది, దానికి వీళ్ళందరూ కారణం, వీళ్ళందరినీ కేసీఆర్ ఏం అనలేదు, ప్లస్ కేసీఆర్కి తెలియకుండా వీళ్ళు చేసిర్రు అని ఆమె గతంలో మాట్లాడింది. కేసీఆర్ కళ్ళు కప్పి వీళ్ళంతా కూడా చేసిర్రు, తప్పులు చేసిర్రు, స్కాములు చేసిర్రు. నిన్న కూడా మాట్లాడారు ఆమె ఒక ప్రెస్ మీట్లో. ఇవన్నీ జరిగినాయి. ఇట్లా అందరినీ కూడా టార్గెట్ చేసుకుంటూ వస్తే అందరు కూడా అనుకున్నారు ఈమె టార్గెట్ కేవలం ఈ అవినీతికి సంబంధించి ఆ కేసీఆర్ మీద సిబిఐ కేసు రావడం, అవినీతి ఆరోపణలు రావడం, దీనికి అంతటికి వీళ్ళు కారణం కాబట్టి కవిత వీళ్ళని టార్గెట్ చేసిందేమో అని అందరు అనుకున్నారు. ఈ నాయకులను టార్గెట్ చేయడానికి కారణం ఇది అని అందరు అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటి అనేది ఆమె మండలిలో మాట్లాడిన దాన్ని బట్టి కొంత క్లారిటీ వచ్చింది. యాక్చువల్గా ఆమె మండలికి రాజీనామా చేసిరు, శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిరు, కానీ ఇప్పటివరకు ఆమోదం లభించలేదు. కానీ వాళ్ళ మండలికి వెళ్ళి అందులో మండలిలో మాట్లాడిరు, ఇదే నా చివరి సెషన్, నేను రాను ఇంకా అని చెప్పేసి చాలా ఎమోషనల్గా మాట్లాడి వెళ్ళిపోయారు. అక్కడ ఏం చెప్పారు ఒకసారి చూడండి. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. కేసీఆర్ గారి దగ్గర మాట్లాడే ధైర్యం నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి అధ్యక్ష ఈ అన్ని అంశాలు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ వెళ్ళినా అధ్యక్ష. సరే, పర్సనల్గా వారు నాకు తండ్రి, పార్టీ అధ్యక్షులు, 1-2 విషయాలు చేసినా 1-2 విషయాలు చేయకపోయినా నడుస్తుంటుంది పార్టీ అన్నప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే అనుకోవచ్చు అధ్యక్ష. కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్గా దురాకతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష, నేను ఒప్పుకోలేదు. ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష
ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష. 3 సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని సిబిఐతోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక సిద్దిపేటలో సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇది నా అస్తిత్వ పోరాటం, నా మీద ఏదో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఆస్తుల కొట్లాట అది ఇదని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, అది ఇదని చెప్పాము మాట్లాడారు. అంటే అక్కడ ఒక విషయం క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే అస్తిత్వం అంటే ఎక్కడ ఆమెకు అస్తిత్వం రావాల్సింది, అస్తిత్వం దక్కాల్సింది ఎక్కడ, ఆమె గౌరవం దక్కాల్సింది ఎక్కడ అంటే పార్టీలో, అంటే ఇంట్లో ఆమెకు ఒక ప్రధానమైనటువంటి పోస్టు, కీలకమైనటువంటి పదవులు ఇచ్చినప్పుడు ఆమెకు ప్రాధాన్యత దక్కినట్టు, అస్తిత్వం నిలబడినట్టు. అక్కడ వీళ్ళేదో ఒప్పుకోలేదు, ఇంట్లో ఏదో ఈ పదవులకు సంబంధించినటువంటి కొట్లాట ఏదో జరిగింది, దానివల్ల ఆమె అప్సెట్ అయినట్టున్నారు. దీని విషయంలో ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతున్నట్టుంది, ఇంట్లో తండ్రి కూతురు మధ్యలో ఏదో జరుగుతున్నది అనేది ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నది. కవిత ఇట్లాంటివో నాకు పదవుల విషయంలోనూ ఏదో ఆమె అడిగినట్టుంది, దానివల్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిండేమో మరి. అంటే సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది, ఆమె ఇట్లా పెద్ద పెద్ద పదవులు అడిగింది, అడగడం వల్ల అట్లాగే పార్టీకి డ్యామేజ్ చేసే కొన్ని కార్యక్రమాలు ఆమె చేసినట్టు కేసీఆర్ దృష్టికి వస్తే కేసీఆర్ ఆమెను పక్కకు పెట్టిండు. పక్కకు పెట్టడం వల్ల ఆమె ఆవేశంతో కంప్లీట్గా కేసీఆర్కు డ్యామేజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నది. పూర్తిగా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తూ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొందరు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. కానీ మేము మండలిలో ఏం చెప్పారు, నాకు అసలు ఎట్లాంటి ఇవి లేవు, ఏమంటారు ఆస్తులకు సంబంధించి కానీ వీటికి సంబంధించి ఏం లేదు, నాది అస్తిత్వ పోరాటం అని ఆమె చెప్తా ఉన్నారు. మరి అస్తిత్వం అంటే ఏంటిది? మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అస్తిత్వం అంటే అదే పదవులు అనేది ఇక్కడ మనం భావించాల్సి ఉంటుంది. సో అట్లా ఈ ఇష్యూ తోటి ఆమెకి ఏదో వీళ్ళు అడిగితే ఆమె ఏదో అడిగింది తండ్రిని, ఆయన ఇవ్వలేదు, ఇవ్వకపోయేసరికి కంప్లీట్గా బయటకు వచ్చేసి ఆమె ఇప్పుడు కొట్లాడుతూ ఉన్నారు. దీనికి ఇంకొక బలం చేకూర్చే అంశం ఏంటి అంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎప్పుడు మాట్లాడినా కూడా కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం మా లక్ష్యం అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా ప్రభుత్వం కూలిపోయిన నాటి నుంచి కూడా, అంటే వీళ్ళు 2023 డిసెంబర్లో ప్రభుత్వం పోయినప్పటి నుంచి కూడా మళ్ళీ ఏ సభ జరిగినా కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడమే మా లక్ష్యం అని చెప్తా ఉన్నారు. కానీ కవిత ఎప్పుడైతే వీళ్ళని విభేదించి బయటకు వచ్చిరో అప్పుడు కొద్ది రోజులు కేసీఆర్కు కాస్త పాజిటివ్గా మాట్లాడారు. మా తండ్రిని ఇట్లా బదనాం చేస్తున్నారు, అట్లా బదనాం చేస్తున్నారు అని మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఆమె ప్రతి సందర్భంలో కూడా నేను కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతా, నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు, నేను ముఖ్యమంత్రి అయినప్పుడు వీళ్ళ సంగతి చెప్తా, వాళ్ళ సంగతి చెప్తా, వీటిలో అవినీతి పరులు ఉన్నారు వాళ్ళ సంగతి చెప్తా అని చెప్పి ఈమె నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కవిత నేనే ముఖ్యమంత్రి అవుతా ఉంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మనం ఈ రెండింటిని కూడా ఒకసారి పక్కన పెట్టి చూసినప్పుడు మనకి ఇంకో విషయం అర్థమైంది ఏంటి అంటే, సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది సీఎం పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, ఇట్లాంటి పదవుల దగ్గర ఎక్కడో వచ్చింది. ఆమె నాకు ఏదో కీలకమైన పదవి కావాలని అడిగినట్టుంది, వాళ్ళు ఇవ్వలేదు. సో అక్కడ గొడవ స్టార్ట్ అయింది, తండ్రిని టార్గెట్ చేసింది. వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు తండ్రి వర్సెస్ కూతురు నడుస్తూ ఉన్నది. అందుకే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కేసీఆర్ చుట్టూ కీలకంగా ఉండే నాయకులను ఆమె టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. డైరెక్ట్ తండ్రిని టార్గెట్ చేయలేదు, ఫస్ట్ తండ్రి మీద సింపతి చూపించింది కొద్ది రోజులు. చుట్టూ ఉన్న కీలక నాయకులు, సంతోష్ రావు అంటే కేసీఆర్కు నీడలాగుంటాడు, అవినీతి చేసిండ్రా ఇంకేం చేసిరా అనేది సెకండరీ. అవినీతి చేస్తే కేసులు వేస్తారు, అదంతా జరుగుతుంది, విచారణ జరుగుతుంది, బయటకు వస్తుంది. ఇవి చేస్తున్నటువంటి ఆరోపణలు ఒకసారి మనం క్షుణ్ణంగా గమనిస్తే చుట్టూ ఉన్న వాళ్ళే, కేసీఆర్కు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు, కేసీఆర్కు నమ్మిన బంటులుగా ఉండే వాళ్ళనే ఆమె టార్గెట్ చేసారు ముందు నుంచి కూడా. అంటే ఎక్కడ రాయేస్తే అద్దం పగులుతుంది అనేది ఆమెకు క్లియర్గా తెలుసు. ఇక్కడ రాయేసినా అక్కడ అద్దం పగులుతుంది అనే విషయం తెలుసు ఆమెకి. అంటే హరీష్ రావు మీద అవినీతి ఆరోపణ చేస్తే అది కేసీఆర్కి తగులుతుంది, సంతోష్ రావు మీద చేసినా అది కేసీఆర్ దాకానే పోతుంది, జగదీష్ రెడ్డి మీద చేసినా అది కేసీఆర్ దగ్గరికే పోతుంది, ప్రశాంత్ రెడ్డి మీద చేసినా అది కేసీఆర్ దగ్గరికే పోతుంది. సో వీళ్ళని ఎవరిని అన్నా కూడా అక్కడికే పోతుంది అనే విషయం ఆమెకు క్లియర్గా తెలుసు, ఎందుకంటే ఆయన కేసీఆర్ కూతురే కదా ఆమె. సో అందుకని అక్కడ డైరెక్ట్ అక్కడ కొట్టకుండా ఇక్కడ నుంచి కొడుతూ వస్తున్నది అన్నట్టు. ఇక్కడ నుంచి నరుక్కుంటూ ముందు చెప్పుకున్నాం కదా మనం,
చెట్టు వేర్లను నరుక్కుంటూ పోతే ఆటోమేటిక్గా చెట్టు ఎండిపోతుంది. సో ఇప్పుడు జరుగుతున్నది అదే. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అవే. ఆ వేలు నరికే కార్యక్రమంలో కవిత ఉన్నారు క్లియర్గా అనే విషయం ఇవాళ మండలిలో ఆమె మాట్లాడిన తర్వాత స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆమె ఒక రాజకీయంగా లక్ష్యాలు ఉన్నాయి ఆమెకి, అందులో తప్పు లేదు. రాజకీయంగా ప్రతి ఒక్కరు ఎదగాలనుకుంటారు. అది వారసత్వంగా వచ్చినా ఒంటరిగా పోరాడి తెచ్చినా కూడా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలనో ఇంకా పెద్ద పదవులకు వెళ్ళాలనో ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటుంది ఉన్న వాళ్ళకి. ఆమెకున్న రాజకీయ లక్ష్యాలు ఏంటియో, ఆమె ఏం కావాలనుకుంటున్నారో చాలాసార్లు సభల్లో కూడా చెప్పారు. సో చాలామందికి ఉంటుంది, అందులో తప్పేం లేదు. అయితే ఇక్కడ చర్చల్లో తండ్రిని ఆ స్థాయిలో ఆమె ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నది? పదవుల కోసమా, ఇంకొక దానికోసమా? ఆస్తుల కోసం కాదు అని ఆమె సభలో ఎమోషనల్ అయ్యారు. మరి ఈ స్థాయిలో టార్గెట్ చేయడానికి కారణం పదవులు తప్ప రాజకీయాల్లో ఇంకొకటి ఏది ఉండదు. పదవుల ఆశ తప్ప ఇంకొకటి ఏది ఉండదు రాజకీయాల్లో. సో మరి ఇక్కడ అదే జరిగిందనేది మనం అనుకోవాలి. అందుకే ఆమె పోరాటం హరీష్ రావుతో, సంతోష్ రావుతో, జగదీష్ రెడ్డితో, ప్రశాంత్ రెడ్డితో కాదు. ఆమె పోరాటం డైరెక్ట్ కేసీఆర్ తోటి అనే విషయం ఇవాళ ఇంకొకసారి క్లియర్గా బయటపడ్డది. థ్యాంక్ యూ.